హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం క్లాస్ రూమ్లో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఈ వీడియో ముఖ్యంగా స్కూల్ టీచర్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం స్కూల్లోకి వెళ్ళగానే అందరూ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, అందరూ ఎలా ఉన్నారు అని అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యు ఆల్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యు ఆల్ అనాలి. చాలా మంది టీచర్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అంటూ ఉంటారు, కానీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అనకూడదు, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అనాలి. యాక్చువల్గా చిల్డ్రన్ అనేది ప్లూరల్ వర్బ్, మరి సింగులర్ ఏంటి అంటే చైల్డ్. మరి చిల్డ్రన్స్ మీనింగ్ ఏంటి అంటే పిల్లల యొక్క అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్ డే, బాలల యొక్క దినోత్సవం, కాబట్టి చిల్డ్రన్స్ డే అంటారు. కాబట్టి మీరు యూజ్ చేసేటప్పుడు గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని విష్ చేయాలి. తర్వాత ఏం చేస్తాం, అందరూ కూర్చోండి అంటుంటాం కదా. అప్పుడు మనము ప్లీజ్ టేక్ యువర్ సీట్స్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ అనాలి. అదేవిధంగా హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అంటే అందరూ బాగుండాలి అని నేను ఆశిస్తున్నాను అనే సందర్భంలో హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అనే వాక్యాన్ని మనం యూజ్ చేస్తాం. ఒక్కోసారి మనము క్లాస్లోకి వెళ్ళగానే పిల్లలందరూ మస్తు యాక్టివ్గా అనిపిస్తుంటారు. అప్పుడు మనము ఇలా ఇంగ్లీష్లో ఇలా అనాలి. అప్పుడు మనము యు ఆర్ లుకింగ్ వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్, వాట్ ఈస్ ద రీజన్, కారణం ఏంటి, మే ఐ నో, నేను తెలుసుకోవచ్చా అని ఇలా అంటూ ఉండాలి పిల్లల్ని మనం. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ, మీ ఎనర్జీకి సీక్రెట్ ఏంటిది. అదేవిధంగా వై ఆర్ యు సో ఎనర్జెటిక్, ఎందుకు మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు అని మనం పిల్లల్ని అడుగుతూ ఉండాలి. పిల్లల్ని మనం ఇచ్చేశాక నెక్స్ట్ ఏం చేస్తాం, అటెండెన్స్ తీసుకుంటాం కదా. అప్పుడు ఇప్పుడు నేను అటెండెన్స్ తీసుకుంటాను అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, లెట్ మీ టేక్ ద అటెండెన్స్ లేదా ఐ విల్ టేక్ ద అటెండెన్స్ అని కూడా అనొచ్చు. లెట్ మీ టేక్ ద అటెండెన్స్ లేదా ఐ విల్ టేక్ ద అటెండెన్స్ అంటే నేను అటెండెన్స్ తీసుకుంటాను అని. అటెండెన్స్ తీసుకునేటప్పుడు అందరూ సైలెంట్గా ఉండండి, నేను తీసుకునే అటెండెన్స్కు మీరు ప్రాపర్గా రెస్పాండ్ కండి అనే సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ప్లీజ్ రెస్పాండ్ ప్రాపర్లీ టు యువర్ అటెండెన్స్, ప్లీజ్ రెస్పాండ్ ప్రాపర్లీ టు యువర్ అటెండెన్స్. మనం అటెండెన్స్ తీసుకునేటప్పుడు చాలామంది అలా చేస్తుంటారు. అప్పుడు మనం ఏమంటాం, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అంటే సైలెన్స్ నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేయండి అని. లేకపోతే కీప్ క్వైట్ అంటూ ఉంటాం, అందరు నిశ్శబ్దంగా ఉండండి. లేకపోతే డోంట్ మేక్ ఏ నాయిస్ అంటే శబ్దం చేయొద్దు అని. అదేవిధంగా డోంట్ టాక్ అంటుంటాం అంటే మాట్లాడొద్దు అని. అదేవిధంగా కొందరు ఇలా కూడా అంటూ ఉంటారు, క్లాస్ని చేపల మార్కెట్లా చేయకండి అంటుంటారు కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ మేక్ ద క్లాస్ ఫిష్ మార్కెట్, డోంట్ మేక్ ద క్లాస్ ఫిష్ మార్కెట్ అంటే క్లాస్ని చేపల మార్కెట్ లాగా చెయ్యకండి అని. క్లాస్ అంతా చూడడానికి చేపల మార్కెట్లా ఉంది అంటుంటారు అప్పుడప్పుడు. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ద క్లాస్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ ఫిష్ మార్కెట్, ద క్లాస్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ ఫిష్ మార్కెట్ అని చెప్పాలి. అదేవిధంగా కీప్ క్వైట్ ఆల్ ఆఫ్ యూ అంటే అందరూ నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పాలి. అదేవిధంగా ఐ సెడ్ నో టాకింగ్ అనాలి. ఐ సెడ్ నో టాకింగ్ అంటే నేను మాట్లాడొద్దని చెప్తున్నా అని. అప్పుడు పిల్లలందరూ సైలెంట్ అయిపోతారు. మనం అటెండెన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, నిన్నటి క్లాస్ గుర్తుందా అని అడుగుతాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అడగాలి, డిడ్ యూ రిమెంబర్ ద ఎస్టర్డే క్లాస్, డిడ్ యూ రిమెంబర్ ఆఫ్ ఎస్టర్డే క్లాస్ అంటే నిన్న చెప్పిన క్లాసు గుర్తుందా అని అడుగుతాం. ఇప్పుడు నేను నిన్న చెప్పిన క్లాస్ని గుర్తు చేస్తాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలో ఇప్పుడు చూద్దాం. ఇలా చెప్పాలి, లెట్ మీ గివ్ యూ రీక్యాప్ ఆఫ్ ఎస్టర్డే క్లాస్, లెట్ మీ గివ్ యూ రీక్యాప్ ఆఫ్ ఎస్టర్డే క్లాస్ అని చెప్పాలి. తర్వాత మనం దెన్ ఐ విల్ స్టార్ట్ టుడే క్లాస్, అప్పుడు మనము మన క్లాస్ని ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేసుకుందామని. రీక్యాప్ చేసిన తర్వాత
ఈరోజు లెసన్ని మనం స్టార్ట్ చేద్దాం, ఈరోజు సెషన్ని మనం స్టార్ట్ చేద్దాం అని ఇంగ్లీష్లో ఇలా అనాలి. లెట్స్ బిగిన్ టుడేస్ లెసన్ నౌ. లెట్స్ బిగిన్ టుడేస్ లెసన్ నౌ లేదా లెట్స్ బిగిన్ టుడేస్ సెషన్ నౌ అని కూడా చెప్పొచ్చు. సెషన్ అంటే ఈ రోజు చెప్పబోయేది అని. అప్పుడు పిల్లలందరూ అక్కడిక్కడ అనుసులుతూ ఉంటారు కదా, అప్పుడు మనము ఏమనాలి? సెటిల్ డౌన్ ఫస్ట్. అందరు సరిగా సెటిల్ అవ్వండి, సో దట్ వీ కెన్ స్టార్ట్ అవర్ లెసన్. అంటే మన లెసన్ని మనం స్టార్ట్ చేసుకుందాం అని. పిల్లలు మనం లెసన్ చెప్పేటప్పుడు ఊకే బుక్ చూస్తూ ఉంటారు, అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే అప్పుడు మనం ఏమంటాం? ఫస్ట్ అందరు బుక్స్ మూసేయండి, నేను చెప్పేది వినండి అంటుంటాంగా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి. క్లోజ్ యువర్ బుక్స్ ఎవ్రీబడి, క్లోజ్ యువర్ బుక్స్ ఎవ్రీబడి, లిజన్ టు మీ ఫస్ట్, లిజన్ టు మీ ఫస్ట్. అదేవిధంగా నేను చెప్పే క్లాస్ పైన శ్రద్ధ పెట్టండి అంటే ప్లీజ్ ఫోకస్ ఆన్ ద టాపిక్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ద టాపిక్ అని చెప్పాలి. తర్వాత మనం లెసన్ చెప్పాక మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి బోర్డు మీద ఉన్నది రాసుకోండి అంటుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. నౌ ఓపెన్ యువర్ books and note down from the board. Open your books and note down from the board అని చెప్పాలి. అంతలోనే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ స్కూల్కి లేట్గా వస్తారు కదా, అప్పుడు వచ్చి బయట నిలబడి తను ఇలా అంటుంది, నేను లోపలికి రావచ్చా టీచర్ అని అడుగుతారు కదా, అప్పుడు వాళ్ళ ఇంగ్లీష్లో ఇలా అడుగుతారు, మే ఐ గెటింగ్ టీచర్, మే ఐ గెటింగ్ టీచర్ అంటే నేను లోపలికి రావచ్చా టీచర్ అని అడుగుతారు. ఇప్పుడు మీరు ఏమంటారు? ఎందుకు లేట్ వచ్చినావు, కారణం ఏంటి అంటుంటారు కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. వై ఆర్ యూ లేట్ టుడే, వాట్ ఈస్ ద రీజన్, వై ఆర్ యూ లేట్ టుడే, వాట్ ఈస్ ద రీజన్ అని అడగాలి. అప్పుడు మనం ఇంకా కొన్ని వాక్యాలు కూడా యూజ్ చేస్తున్నాం. ఎక్కువసేపు పడుకున్నావా, బస్సు మిస్ అయిందా, లేట్గా లేచావా అని అడుగుతుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డిడ్ యూ ఓవర్ స్లీప్ అంటే ఎక్కువసేపు పడుకున్నావా, డిడ్ యూ మిస్ ద బస్, బస్ మిస్ అయిందా, వేకప్ యూ లేట్, లేట్గా లేసావా అని ఇలాంటి క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాం. అప్పుడు పిల్లలు మనకి ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే కారణం మనకి కరెక్ట్ అనిపించలేదనుకో, అప్పుడు ఏమంటారు? సాకులు చెప్పకు అంటారు కదా, అప్పుడు ఈ సాకులు చెప్పకు అనేదాన్ని ఇంగ్లీష్లో మనం ఇలా చెప్పాలి. డోంట్ టెల్ ఎనీ ఎక్స్క్యూజెస్, డోంట్ టెల్ ఎనీ ఎక్స్క్యూజెస్ అంటే ఏ సాకులు చెప్పకు అని. అదేవిధంగా నీ సాకులు నేను వినదలుచుకోలేదు అంటుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ ఎక్స్క్యూజెస్, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ ఎక్స్క్యూజెస్ అంటే నువ్వు చెప్పే సాకులు నేను వినదలుచుకోలేదు అని. అదేవిధంగా మనం క్లాస్ రూమ్లో ఇంకో వర్డ్ కూడా యూజ్ చేస్తాం, అదేంటంటే మీ బుక్స్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 33 చూడండి అని అంటుంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో మనం ఇలా అనాలి. ఓపెన్ యువర్ బుక్స్, ఓపెన్ యువర్ బుక్స్ అండ్ సీ ద పేజ్ నెంబర్ 33. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ అండ్ సీ ద పేజ్ నెంబర్ 33 అంటే మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి పేజీ నెంబర్ 33 చూడండి అని. అదేవిధంగా మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. మీ బుక్ ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్స్ను ఓపెన్ చేసి గట్టిగా చదవండి అని అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా టేక్ అవుట్ యువర్ టెక్స్ట్ బుక్ అండ్ రీడ్ ఇట్ లౌడ్లీ అంటే టెక్స్ట్ బుక్స్ తీసుకొని గట్టిగా చదవండి అని. టేక్ అవుట్ యువర్ టెక్స్ట్ బుక్స్ అండ్ రీడ్ ఇట్ లౌడ్లీ. అదేవిధంగా మరొక వాక్యాన్ని కూడా అంటాం, టెక్స్ట్ బుక్ని ఒక 10 నిమిషాలు నిశ్శబ్దంగా చదవండి లేదా లెసన్ని ఒక 10 నిమిషాలు నిశ్శబ్దంగా చదవండి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో రీడ్ ద టెక్స్ట్ బుక్ సైలెంట్లీ ఫర్ 10 minutes, రీడ్ ద టెక్స్ట్ బుక్స్ సైలెంట్లీ ఫర్ 10 minutes లేదా రీడ్ ద లెసన్ సైలెంట్లీ ఫర్ 10 minutes, రీడ్ ద లెసన్ సైలెంట్లీ ఫర్ 10 minutes అని చెప్పాలి. తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతుంటా అని అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఆఫ్టర్ దిస్ ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్, ఆఫ్టర్ దిస్ ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్ అంటే మీరు చదివిన తర్వాత నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను అని. అదేవిధంగా మనం పిల్లల్ని బోర్డు వైపు చూడండి,
ఇక్కడున్న ప్రాబ్లం పైన శ్రద్ధ పెట్టండి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. లుక్ ఎట్ ద బోర్డ్ అండ్ ఫోకస్ ఆన్ దిస్ ప్రాబ్లం. లుక్ ఎట్ ద బోర్డ్, ఫోకస్ ఆన్ దిస్ ప్రాబ్లం అంటే బోర్డు వైపు చూసి బోర్డు మీద ఉన్న ఆన్సర్ పై క్వశ్చన్ పైన మీ ఫోకస్ పెట్టండి అని. అదేవిధంగా మనం లెసన్ చెప్పేటప్పుడు అందరూ నిలబడండి అంటుంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. అదేవిధంగా అందరూ కూర్చోండి అంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ మనం లెసన్ చెప్పేటప్పుడు పిల్లలు అక్కడిక్కడ చూస్తూ ఉంటారు, విండో ఓపెన్ అయి ఉంటుంది. అప్పుడు మనం ఏమంటాం, ఆ విండోని క్లోజ్ చేయండి అని ఎవరినైనా అంటుంటాం కదా, అప్పుడు క్లోజ్ ద విండో. అదేవిధంగా ఓపెన్ చేయమంటే ఓపెన్ ద విండో అని చెప్పాలి. అదేవిధంగా మరొక వాక్యాన్ని చూద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది, ఎవరైనా చెప్తారా అంటుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని. హూ కెన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్తారు అని. అప్పుడు ఒక పిల్లోడు చేయలేపి నేను చెప్పనా టీచర్ అంటారు కదా, అప్పుడు అబ్బాయి ఇలా అంటాడు, మే ఐ టీచర్, మే ఐ టీచర్ అంటే నేను చెప్పనా ఆన్సర్ అని. అప్పుడు మనం ఇలా అంటాం, ఎస్ కమాన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఎస్ కమాన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అంటే చెప్పండి ఆన్సర్ ఈ క్వశ్చన్కి అని. అప్పుడు అతను పిల్లలు ఆన్సర్ చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారు, గునుక్కుంటాము అనుకుంటా చెప్తారు కదా, అప్పుడు మనం గట్టిగా చెప్పు, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి. సే ఇట్ లౌడ్లీ. ఐ డిడెంట్ గెట్ యూ అండర్స్టాండ్. ఐ డిడెంట్ గెట్ యూ అండర్స్టాండ్ అంటే గట్టిగా చెప్పు, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని. అదేవిధంగా ఊకే గుణగకు అంటుంటాం కదా, అప్పుడు డోంట్ మర్మర్, డోంట్ మర్మర్. సే ఇట్ లౌడ్లీ గట్టిగా చెప్పు, సే ఇట్ ప్రాపర్లీ సరిగ్గా చెప్పు అనే వర్డ్స్ కూడా మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఐ కాంట్ హియర్ యూ, నువ్వు చెప్పేది నాకు వినపడట్లేదు. ఐ కాంట్ హియర్ యూ అంటే నువ్వు చెప్పేది నాకు వినపడట్లేదు అని. అదేవిధంగా డోంట్ గెట్ స్కార్డ్. డోంట్ గెట్ స్కార్డ్ అంటే భయపడకు అని. సే ఇట్ లౌడ్లీ గట్టిగా చెప్పు. డోంట్ గెట్ స్కార్డ్, సే ఇట్ లౌడ్లీ భయపడకుండా గట్టిగా చెప్పు అని. అదేవిధంగా మనము ఇలా కూడా అంటుంటాం, నీకు ఆన్సర్ తెలుసు భయపడకుండా గట్టిగా చెప్పు అంటుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. యు నో ద ఆన్సర్, డోంట్ వరీ, సే ఇట్ లౌడ్లీ. యు నో ద ఆన్సర్, డోంట్ వరీ, సే ఇట్ లౌడ్లీ అంటే నీకు ఆన్సర్ తెలుసు భయపడకుండా గట్టిగా చెప్పు అని. అదేవిధంగా మనం మరొక వాక్యాన్ని కూడా యూజ్ చేస్తాం. మీరు ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉన్నారంటే ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమవుతుంది, లేదా ఒక 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉంటే ఈ లెసన్ మీకు అర్థమవుతుంది, లేకపోతే ఒక 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉంటే ఈ ప్రాబ్లం మొత్తం నీకు అర్థమవుతుంది అనే సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. లిజన్ ఎవ్రీవన్ ఫర్ 10 minutes, యూ విల్ అండర్స్టాండ్ దిస్ లెసన్. లేదా లిజన్ ఎవ్రీబడి ఫర్ 10 minutes, యూ విల్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనం ఇంకొక వాక్యం, ఈ ప్రాబ్లం చేయడాన్ని స్టార్ట్ చేయండి అంటుంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. స్టార్ట్ వర్కింగ్ దిస్ ప్రాబ్లం. స్టార్ట్ వర్కింగ్ దిస్ ప్రాబ్లం అని చెప్పాలి. తర్వాత మనము అందరు హోంవర్క్ చేశారా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డిడ్ యూ హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ లేదా డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ లేదా డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే మీరు హోంవర్క్ చేశారా. తర్వాత హోంవర్క్ ఎవరు చేయలేదు చేతులు ఎత్తండి అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. హూ హ్యావ్ నాట్ డన్ ద హోంవర్క్. హూ హ్యావ్ నాట్ డన్ ద హోంవర్క్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అంటే మీ చేతులు ఎత్తండి అని. తర్వాత మనం హోంవర్క్ ఎందుకు చేయలేదు, కారణం ఏంటి, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా వై యూ హ్యావ్ నాట్ డన్ ద హోంవర్క్. వై యూ హ్యావ్ నాట్ డన్ ద హోంవర్క్ అంటే హోంవర్క్ ఎందుకు చేయలేదు అని. వాట్ ఈస్ ద రీజన్ అంటే కారణం ఏంటి అని. వాట్ ఈస్ ద రీజన్. టెల్ మీ 1 by 1.
ఒకటి తర్వాత ఒకటి చెప్పండి. టెల్ మీ వన్ బై వన్. క్లాస్ అయిపోయిన తర్వాత మీ బ్యాగులన్నీ పక్కకు పెట్టండి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము కీప్ యువర్ బ్యాగ్స్ ఎసైడ్, కీప్ యువర్ బ్యాగ్స్ ఎసైడ్ అని అనాలి. అదేవిధంగా మీ వస్తువులన్నీ సర్దుకోండి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ప్యాకప్ యువర్ బిలాంగింగ్స్, ప్యాకప్ యువర్ బిలాంగింగ్స్ అనాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్, సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.